వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ వీడియో వచ్చేసరికి ముఖ్యంగా మకర రాశి వారికి 2026 ఫిబ్రవరి 24వ తారీఖు దాకా వీరికి కుజుడు ఉచ్చ స్థానంలో మకరంలోనే ఉంటాడు. మరి ఈ 30 రోజులు ఈ ప్రభావం అనేది ఫ్యూచర్ని ఎలా నిర్ణయిస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చూస్తే చక్కగా మకర రాశి వారికి నిజంగా అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ వార ఫలాల్లో కావచ్చు, మాస ఫలాల్లో మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించిన వీడియోలో చెప్పాం మనం. ఇక్కడ మకర రాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు ముఖ్యంగా మీ బిహేవియర్ ముందుగా కొంత మీరు సైలెంట్ పర్సన్ అయితే కనుక కొంత మీలో అగ్రెషన్, కొంత కోపం అది ఉపయోగపడేటువంటి దారే తీస్తుంది అనమాట. ఉపయోగపడేటువంటి కోపాలే ఉంటాయి. అంటే ఇదివరకు మీరు ఏలినాటి శనితో పడినటువంటి ఇబ్బందుల నుంచి ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే ఉచ్చ స్థానంలోకి వచ్చాడో ఇక్కడ మీలో కొంత మార్పు కూడా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచన శక్తి కావచ్చు, మీ బిహేవియర్ కావచ్చు, వీటి పరంగా మీకు చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ వీరికి ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ద్వితీయంలో రాహు సహజంగా ధనాన్ని సంపాదించుకునేటువంటి ఆలోచనలు క్రియేట్ చేస్తుంటాడు. అది ధర్మమా అధర్మమా పక్కన పెడితే ముందు ధనాన్ని సంపాదించుకోవాలి ఎలాగైనా అనేటువంటి ఆలోచనలు ఇక్కడ క్రియేట్ అవుతుంటాయి. అది ఆయనకి ఏమైంది, స్వస్థానం, ఆయనకి మిత్రక్షేత్రం అయింది. కాబట్టి ఇక్కడ రాహువు కూడా ఇక్కడ చక్కగా మీకు యోగిస్తున్నాడు. ధనపరమైనటువంటి చాలా మార్పులు, అంటే పూర్వం మీరు పడినటువంటి ఇబ్బందులు, గతంతో ఏదైతే ధనపరంగా మీరు పడ్డ ఇబ్బందులు ఇక్కడ కొంత విముక్తి కనిపిస్తుంది. ధనపరమైనటువంటి ఆలోచనలు ఇక్కడ చాలా పెరుగుతున్నాయి మీకు. అట్లాంటి వీరికి ముఖ్యంగా లగ్నాధిపతి శని కూడా తృతీయంలో ఉన్నాడు. ఏలినాటి శని వెళ్ళిపోయింది, తృతీయంలోకి వెళ్ళారు. అక్కడ తృతీయంలో శని యోగిస్తాడు. తృతీయంలో శని చక్కటి ధైర్యాన్ని ఇస్తాడు, చక్కటి మీకు తెగింపునిస్తాడు. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ అంటే ఎట్లా అంటే ఇది తృతీయంలో ఉన్నటువంటి శని లగ్నాధిపతి అయ్యాడు. ద్వితీయంలో ఉన్నటువంటి రాహు ఏమో మీకు ఆ ద్వితీయానికి కూడా మిత్రక్షేత్రం అయ్యాడు. అట్లానే ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి కుజుడు కూడా మీకు ఉచ్చస్థానం అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీలో కొంత కోపము, ఆవేశము పెరిగి ఆలోచనలు కూడా అట్లానే ఉంటాయి. కొంచెం ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు ఇక్కడ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సరే, ఇక్కడ వీరికి 6వ స్థానంలో గురువు కూడా ఉన్నాడు. ఆయన తృతీయానికి వ్యయానికి అధిపతి అయి ఉన్నాడు. మరి గురువు 6వ స్థానంలో అంత యోగించినప్పటికీ కూడా ఇక్కడ చెప్పుకునే పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు. గురువు వీరికి కొన్ని రోజుల తర్వాత సప్తమంలోకి వెళ్తున్నాడు, అప్పుడు యోగిస్తాడు. అంటే ఎట్లా చూసినా సరే ఇక్కడ మీకు ఒక్క కేతువు గురువు తెప్పించి మిగిలిన అన్ని గ్రహాలు చక్కగా మీకు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి లగ్నంలో అద్భుతంగా యోగిస్తుంది. ఇది ఎట్లాంటిదంటే మీలో మార్పును తెచ్చుకోండి. మీరు కొంత మీ ఆలోచనలు మార్చుకొని ఇకనైనా లైఫ్లో ఎట్లా గ్రో అవ్వాలి, గత ఏలినాటి శనితో పడిన ఇబ్బందుల నుంచి ఇప్పుడు మీరు ఇక ఏలినాటి శనిలో చేసిన తప్పులు ఇక చేయకూడదు. మీరు ఆ ఏలినాటి శనిలో మీరు ఏదైతే పొరపాట్లు, ఏదైతే తప్పులు మీరు చేశారో ఆ తప్పులు ఇక మీరు చెయ్యకుండా వాటి నుంచి మీరు చేసిన తప్పులు ఉన్నాయి కదా, ఆ ఇబ్బందులు కావచ్చు, ఆ నష్టాలు కావచ్చు, ధనపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు కావచ్చు, మీ గ్రోత్, ముఖ్యంగా మీ గ్రోత్ పరంగా ఇబ్బందులు కావచ్చు, విద్యార్థులైతే చదువు పరంగా కావచ్చు, గతంతో మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్దుకొని మీరు లైఫ్ని ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మార్చుకోవాలి మీ ఆలోచనల్ని, మీ విధానాన్ని మార్చుకోవాలి, మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. కొంత మీరు మెతక మనిషి అయితే కొంత అగ్రెషన్ కావాలి మీకు. అదే మీరు ఓవర్ అగ్రెషన్ అయితే కొంత తగ్గాలి కూడా. ఓవర్ అగ్రెషన్ పనికిరాదు, ఇక్కడ మరీ మెతకతనం పనికిరాదు. కొంత ఆ బిహేవియర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ పరంగా మీరు ఎప్పుడైతే మీ నిర్ణయాలని, మీ ఆలోచనల్ని మార్చుకుంటారో ఇక్కడ మీకు చక్కగా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి యోగాలు కనిపించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏలినాటి శని ఇబ్బందులు లేవు. గతంలో ఏదన్నా పొరపాటు జరిగితే రే నాకు ఏలినాటి శని ఇంతే ఉంటుందని చెప్పుకునే సిచ్యువేషన్ కూడా ఇప్పుడు లేదు. ఏది చేసినా సరే మీ నిర్ణయాలని, మీ ఆలోచనలు బట్టి మీరు బలంగా తీసుకొని ఆ నిర్ణయాలని, ఆ ఆలోచనల్ని మీరు చక్కగా వృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ జరగడం వల్ల ఆటోమేటిక్గా మీ లైఫ్ గ్రోత్ అవుతుంది. మీ ఆలోచనలు ఎప్పుడైతే మారతాయో మీ లైఫ్ గ్రోత్ అవుతుంది. కొత్త ఆలోచనలు క్రియేట్ అవ్వాలి. ఫ్యామిలీ పరంగా ముఖ్యంగా ఫ్యామిలీలో ఉండేటువంటి ఆలోచనలు, గతంలో ఏలినాటి శనిలో ఫ్యామిలీ పరంగా మీరు పడ్డ ఇబ్బందులు, ఇవన్నీ ఇక్కడ అన్ని రికవరీ అవ్వాలి చాలా వరకు. ఎందుకంటే కుటుంబ కారకుడు చక్కగా కుజుడు లగ్నంలో ఉన్నాడు కదా.
మరి ఇక్కడ ఇప్పుడు మార్చుకునేటువంటి బిహేవియర్ ఈ 30 రోజుల్లో మీరు మార్చుకునేటువంటి ఆ మార్పులు ఏదైతే ఉన్నాయో ఇవి మీ ఫ్యూచర్‌ని ఖచ్చితంగా నిర్ణయిస్తాయి. మీ ఫ్యూచర్‌ని పూర్తిగా ఇది నిర్ణయించి మీ ఫ్యూచర్‌లో గ్రోత్‌ని కూడా తీసుకొస్తాయి. కాబట్టి ఈ విధంగా మీ యొక్క అద్భుతమైనటువంటి సంచారం ఇప్పుడుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ లైఫ్‌ని మార్చుకోండి. ఖచ్చితంగా మారుతుంది కూడా. మీరెంత వద్దనుకున్నా మారుతుంది. అయితే కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులుంటాయి. కేతువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులుంటే వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకొని, ఇక్కడ మీరు ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మీకు విజయం అనేది లభిస్తుంది. అద్భుతమైనటువంటి సమయం మీ గ్రోత్‌కి కాబట్టి ఇది చక్కగా గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి ఆరాధన చేయండి, పరమేశ్వరుడికి ఆరాధన చేయండి, ముఖ్యంగా అమ్మవారికి ఆరాధన చేయండి. 30 రోజులు చక్కగా దుర్గామాతకు ఆరాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది. అట్లానే మకర రాశి వారు మీకేదైనా సందేహం ఉంటే గనక కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూస్తాను. మీకు మంచి గైడెన్స్ కూడా ఇస్తానన్నమాట. అద్భుతమైనటువంటి కొన్ని మీకు ఏదైనా సలహా కావాలంటే ఇస్తాను. కాబట్టి మకర రాశి వారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, భగవంతుడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం.